ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లేడీస్ శారీ సెలెక్షన్ నాకేం తెలుసు అని నేను షాప్ బయటే ఉన్నాను. సీత కొనింది. చాలా టైం పట్టింది. మేము ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చాం. అది సీత నేను చాలా ప్లేసులు తిరిగి వచ్చాం బాబాయ్. చాలా ప్లేసులంటే సిటీ అంతా తిరిగి వచ్చారా? అత్తయ్యకు మంచి చీర కొనాలని సిటీలో చాలా షాపులు తిరిగాం మావయ్య. ఒక్క చీర కొనడానికి అన్ని షాపులు తిరిగారా? అంటే మీ పెన్నికి నచ్చాలి కదా ప్రీతి. మొదటిసారి చీర కొంటున్నాం, బాగుండాలి కదా. ఇంతకీ ఎంత కాస్ట్ లో కొన్నారేంటి? ఖరీదు చూడకండి అత్తయ్య, మీ అబ్బాయి ఎంతైనా పర్వాలేదు అన్నాడు. కానీ నేను కొన్న చీరలో మీ సంతోషాన్ని చూడాలి అనుకున్నాను. ముందు ఆ శారీ తీసి చూపించు. మహా సంతోషిస్తుందో లేదో మేం చూస్తాం. త్వరగా చూపించు సీత. పిన్ని కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని నాకు ఆశగా ఉంది. ఒక్క నిమిషం మామా. ఇదిగో అత్తయ్య మీ చీర. ఏంటి అలా చూస్తున్నారు? నేను కొన్న చీర మీకు అంతలా నచ్చిందా? ఏంటి నచ్చేది? నాకు ఇలాంటి శారీ తీసుకొస్తావా? ఏమత్తా బాలేదా? చాలా బ్యాడ్ గా ఉంది. మహా ఎప్పుడైనా అలాంటి శారీ కట్టిందా? ఈ చీరకు ఏమైంది? అది బాగా వయసు అయిపోయిన పెద్దవాళ్ళు కట్టుకునే చీరలా ఉంది. మా వదిన రేంజ్కి అది తగిన చీర కాదు. సీత కావాలనే ఇలాంటి శారీ కొనుక్కొచ్చింది. పిన్నిని ఇన్సల్ట్ చేసింది. సీత, ఏంటి సీత ఇలా చేసావు? పిన్నికి తగ్గట్టు మంచి మోడర్న్ శారీ కొనుండొచ్చు కదా. నేను షాప్ వాడితో మంచి చీర ఇవ్వమన్నాను మామా. చీర నీకా అన్నాడు. మా అత్తయ్య గారికి అని చెప్పాను. పైగా షాపు బయట ఉన్న నిన్ను చూపించి ఆయన గారి పిన్నికి అని కూడా చెప్పాను. షాపు వాడు నిన్ను చూసి ఆయన తాడి చుట్టలో ఉన్నాడు కదా, ఆయన పిన్ని అంటే ఆవిడ పెద్దదే అయ్యుంటుంది అని ఈ చీర ఇచ్చాడు. మహా ముసలమ్మలా కాదు, మోడర్న్ గా ఉంటుందని నీకు తెలీదా? షాప్ వాడికి తెలియదు కదా అత్తయ్య. చాలే ఆపు. నువ్వు కావాలనే ఇలా చేసుంటావు. అయ్యో లేదత్తయ్య, మీకు మంచి చీర కొనాలని ఇలా చేశాను. షాపింగ్ పేరుతో రామ్ టైం అంతా వేస్ట్ చేసి మళ్ళీ సాకులు చెప్తున్నావా? రామ్ ఆఫీస్కి వచ్చుంటే వర్క్ అయినా ఫినిష్ అయి ఉండేది. అటూ కాకుండా ఇటూ కాకుండా చేశావు. ఇలా చెయ్యాలనే సీత ఉద్దేశం కదా డాడీ. ఇదంతా తన ప్లానే. అయితే ఈ చీర మీకు వద్దా అత్తయ్య? వాపస్ ఇచ్చేయమంటారా? వాడు తీసుకోడేమో. ఒకసారి కట్టి వదిలేయండి. నేను చచ్చిన ఇలాంటి శారీ కట్టను. మీకు ఈ చీర ఇష్టం లేకపోతే లేదు అని చెప్పాలి, కానీ విసిరేస్తారేంటి? మీరు విసిరిన చీర మా అత్తమ్మ ఫోటో ముందు పడింది. ఇది కట్టుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఏదో ఒక రోజు మా అత్తమ్మే కట్టుకుంటుంది. అప్పటి వరకు అత్తమ్మ కోసం ఈ చీర దాచిపెడతాను. అవును, టీచర్ కనిపించట్లేదేంటి? టీచర్
టీచర్ సమాధానం లేదేంటి? టీచర్ టీచర్ ఎక్కడున్నారు? ఆవిడిక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. టీచర్ వెళ్ళిపోయారా? అవును, నేనే పంపించేశాను. ప్రీతి విషయంలో టీచర్ చేసింది తప్పు. అందుకే టీచర్ని పంపించేసింది. అవునా? ఆ రోజు కూడా ప్రీతి ఫ్రెండ్స్ ఇంటికొస్తే టీచర్ మందలించారు, ఆ ఫ్రెండ్స్కి బుద్ధి చెప్పారు. మరి ఆ రోజు నువ్వు టీచర్ని తప్పు పట్టలేదే, ఇంకా టీచర్ చేసింది గ్రేట్ అని చప్పట్లు కూడా కొట్టావు. ఆ రోజు సిచ్యువేషన్ వేరు, ఈ రోజు జరిగింది వేరు. రెండు ఒకటే మామ, అందుకే టీచర్ అలా స్పందించుంటారు. అది సాకుగా తీసుకుని మీ పిన్ని ప్రీతితో నాటకం ఆడించి టీచర్ని పంపించేసింది. అదే జరిగింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. టీచర్ వెళ్ళిపోయింది. నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? టీచర్ వెళ్ళిపోతే నీకేం అనిపించట్లేదా మామా? ఇక్కడే ఉండిపోవడానికి ఆవిడేం మన బంధువు కాదు కదా. అంతకంటే ఎక్కువ మామా. టీచర్ లేకపోతే నేను పందెంలో గెలిచేదాన్నే కాదు, మనం విడిపోయేవాళ్ళం. ఈ పాటికి నువ్విక్కడ, నేను ఎక్కడో ఉండేదాన్ని. అసలు ప్రాణాలతో ఉండేదాన్నో లేదో కూడా తెలీదు. మా అక్క జీవితం బాగు చేస్తానని, మా బావకు బెయిల్ ఇప్పిస్తానని మీ పిన్ని మా అక్కను ఈ ఇంటికి తీసుకొచ్చింది. కానీ ఇన్నాళ్ళైనా మీ పిన్ని ఆ పని చేయలేదు. టీచర్ వచ్చిన వారం రోజుల్లోనే మా బావను బయటకు తీసుకొచ్చి మా అక్క జీవితాన్ని బాగు చేసింది. అంతేకాదు మామా, టీచర్ నిన్ను తన సొంత కొడుకు అనుకుంది. మీ ఇద్దరిపై టీచర్ తెలియని ప్రేమ పెంచుకుంది. అలాంటి టీచర్ గురించి ఆలోచించొద్దు అంటావా? నువ్వు చెప్పేదంతా కరెక్టే సీత, కానీ టీచర్కి మనమే జీవితం కాదు కదా. తనకంటూ ఓ జీవితం ఉంటుంది కదా. ఉండొచ్చు మామా, టీచర్ ఎప్పుడైనా తన జీవితంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా కాదు కదా. టీచర్ని మనమే ఇంటికి తీసుకొచ్చాం, మనమే గౌరవంగా పంపించాలి కదా. అవమానించి పంపించడం ఏంటి? ఆ రోజు టీచర్ని గౌరవంగా సన్మానించాం కదా. హ, అదొక సన్మానమా మామా? అందరి ముందు టీచర్కి ఎంత అవమానం జరిగింది. మావయ్య గారి బ్రేస్లెట్ కొట్టేసిందని టీచర్ గారిపై దొంగ అనే ముద్ర వేయబోయారే. నేను లేకపోతే ఆ రోజే టీచర్ని మీ పిన్ని వాళ్ళు అవమానించి పంపించుండేవాళ్ళు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళిపోయిన టీచర్ని వెతికి వెనక్కి తీసుకురమ్మంటావా? మీ పిన్నిని కాదని నువ్వు ఆ పని చేస్తావన్న ఆశ నాకు లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.